మనం నేలను సిద్ధం చేశాం, సరైన విత్తనాలను నాటాం, ఎరువులను కూడా వేశాం. అలాగే నీటి పారుదల కూడా బానే ఉంది. కాబట్టి మనం పంట చక్కగా పెరుగుతోందని అనుకుంటాం. కానీ ఇక్కడ చూడండి, ఏవో కొన్ని అనవసరమైనటువంటి మొక్కలు పంట మధ్యలో పెరుగుతున్నాయి కదా! వీటిని కలుపు మొక్కలు, వీడ్స్ అని అంటారు. ఇవి మన పంటకు అందాల్సినటువంటి పోషకాలను, నీటిని లాగేసుకుంటాయి. దీనివల్ల మన పంటకు కావలసిన పోషకాలు అలాగే నీరు అందదు. అందుకే మనం కలుపు నివారణ చేయాలి. అంటే ఈ అవాంఛిత మొక్కలను తొలగించాలి. దీని ద్వారా పోషకాలన్నీ మన పంటకే అందుతాయి. ఆ తర్వాత మనం పంట కోత, పంట నిల్వ చేయడం అనే ముఖ్యమైన దశలకు వెళ్తాం. అయితే అసలు ఈ కలుపు మొక్కలంటే ఏంటో మీకు తెలుసా? మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఇవి మన పంటకు కావలసినటువంటి నీరు, పోషకాలు మరియు స్థలాన్ని ఆక్రమిస్తాయి. అలాగే కొన్ని కలుపు మొక్కలు కొన్ని రకాల వ్యాధులకు వాహకాలుగా మారి మొక్కలు, జంతువులు, మనుషులకు హాని చేస్తాయి. ఇది అస్సలు మంచిది కాదు కదా! మరి రైతులు దీన్నెలా ఎదుర్కొంటారు? పంటను నాశనం చేయకముందే కలుపును అరికట్టడానికి 2 ప్రధాన పద్ధతులు ఉన్నాయి. మొదటిది సాంప్రదాయ పద్ధతి. ఇందులో రైతులు కలుపు మొక్కలను చేతులతో పీకేస్తారు. లేదా సీడ్ డ్రిల్స్, పారల్లాంటి సాధనాలతో వాటిని తొలగిస్తారు. ఇది చాలా కష్టమైన పనే, కానీ దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇంకా రెండవ పద్ధతి ఆధునిక పద్ధతి. ఇందులో కలుపునాశకాలనే రసాయనాలను పొలంలో చల్లుతారు. ఇవి కేవలం కలుపు మొక్కలను మాత్రమే నాశనం చేస్తాయి. దీనివల్ల మన పంటకు ఏమీ కాదు. భలే తెలివైన పద్ధతి కదా! కానీ ఇక్కడో సమస్య ఉంది. ఇవి రసాయనాలు కాబట్టి మనుషులకు హాని కలిగిస్తాయి. అందుకే రైతులు వీటిని చల్లేటప్పుడు రక్షణ దుస్తులు వేసుకోవాలి. అలాగే ముక్కు, నోరు మూసుకోవాలి. ఇలా రైతులు సరైన జాగ్రత్తలు పాటిస్తూ కలుపునాశకాలను వాడి కలుపును నియంత్రిస్తే పంట బాగా పండుతుంది. మీకు తెలుసా, గోధుమ, వరి లాంటి పంటలు చేతికి రావడానికి 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది. కాబట్టి అంత సమయం వేచి చూడ్డానికి ఎంతో ఓపిక, కష్టం కావాలి. అందుకే రైతులు పంట కోత సమయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. పంట కోత, హార్వెస్టింగ్ అంటే పంట పూర్తిగా పెరిగాక వాటిని కత్తిరించడం లేదా పీకడం. మన దేశంలో రైతులు దీన్ని 2 రకాలుగా చేస్తారు. కొందరు ఇప్పటికీ మన సాంప్రదాయ కొడవలిని వాడి చేత్తో పంటను కోస్తారు. ఇది చాలా అలసటతో కూడిన పని, కానీ రైతులు ఎంతో అంకిత భావంతో చేస్తారు. అయితే రైతుల కష్టం ఇక్కడితో ఆగిపోలేదు. దీని తర్వాత అసలైన సమస్య మొదలవుతుంది. అదే గింజలను పొట్టు నుంచి వేరు చేయడం. దీన్నే నూర్పిడి అని అంటారు. పొట్టు అంటే గింజలపైన ఉండే ఆకులాంటి పొర. అది దానంతట అదే రాలిపోదు. దాన్ని వదిలించడానికి కోసిన పంటను గట్టి నేల మీద కొట్టాలి. అప్పుడు గింజలు రాలుతాయి. ఇది నడుం విరిచే కష్టం. కానీ ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని మనకు యంత్రాలొచ్చాయి. ఇక్కడ చూస్తున్న యంత్రం పేరు హార్వెస్టర్. ఇది పంటను సులభంగా, వేగంగా కోస్తుంది. దీనివల్ల రైతుల కష్టం బాగా తగ్గింది. ఇదే కాకుండా ఇంకా అత్యంత ఆధునిక సాంకేతికతో పనిచేసే యంత్రం ఒకటుంది. దాని పేరు కంబైన్ హార్వెస్టర్. దీన్ని మల్టీ టాస్కింగ్ యంత్రం అని అంటారు. ఎందుకంటే ఈ యంత్రం ఒకవైపు పంటను కోస్తుంది, అదే సమయంలో గింజలను కూడా వేరు చేస్తుంది. అందుకే దీనికి ఆ పేరొచ్చింది. అంటే పంట కోత, నూర్పిడి 2 ఒకేసారి జరుగుతాయి. కాబట్టి పెద్ద పొలాలున్న రైతులకు ఇది అద్భుతమైనటువంటి యంత్రం. దీనివల్ల చాలా కష్టం, డబ్బు ఆదా అవుతుంది. కానీ అందరికీ పెద్ద పొలాలు, యంత్రాలు ఉండవు కదా! చిన్న పొలాలున్న రైతులు ఇప్పటికీ తూర్పారబెట్టడం పద్ధతిని వాడుతారు. ఈ పద్ధతిలో గాలి వీచినప్పుడు పైనుంచి ధాన్యాన్ని పోస్తుంటే తేలికైన పొట్టు గాలికి కొట్టుకుపోతుంది. అలాగే బరువైన గింజలు కింద పడతాయి. ఇది చాలా సులభమైనటువంటి పద్ధతి. అయితే కోసిన గింజల్లో
చాలా తేమ ఉంటుంది. కాబట్టి వాటిని ఆరబెట్టకుండా అలాగే నిల్వ చేస్తే కీటకాలు, బ్యాక్టీరియా చేరి పాడవుతాయి. అందుకే రైతులు గింజలను ఎండలో ఆరబెడతారు. దీనివల్ల గింజల్లో ఉన్నటువంటి తేమ పోతుంది. ఆ తర్వాత ఈ ఎండిన గింజలను వివిధ పద్ధతుల్లో నిల్వ చేస్తారు. ఇదే చివరి దశ. ఈ దశలో రైతులు ఎండిన గింజలను గోనె సంచులు లేదా లోహపు పాత్రలలో భద్రపరుస్తారు. ఇంకా పెద్ద స్థాయిలో గింజలుంటే ఎత్తైన సిలిండర్ ఆకారపు ట్యాంకులు, భూగర్భ గోతులలో లేదా ధాన్యాగారాలలో నిల్వ చేస్తారు. ఇవి ఎలుకలు, కీటకాలు చేరకుండా ప్రత్యేకంగా నిర్మించబడతాయి. అంతేకాదు, తెగుళ్ల నుంచి కాపాడేందుకు కొన్నిసార్లు ఈ గింజలకు రసాయన పూత కూడా పూస్తారు. ఇలా సరిగ్గా ఆరబెట్టి నిల్వ చేయడం వల్ల రైతుల కష్టం వృధా కాకుండా ఉంటుంది. సరే, ఇప్పుడు జంతువుల నుంచి వచ్చే ఆహారం గురించి ఆలోచించండి. మొక్కల్లాగానే మనకు పాలు, గుడ్లు, మాంసమిచ్చే జంతువుల పాత్ర కూడా చాలా పెద్దది కదా. పంటలు పండించినట్లే రైతులు జంతువులకు కూడా సరైన ఆహారం, ఆశ్రయం, సంరక్షణ కల్పిస్తారు. దీన్నే పశుపోషణ, అనిమల్ హస్బెండరీ అని అంటారు. పశువుల పెంపకం, చేపల పెంపకం, కోళ్ల పెంపకం, తేనెటీగల పెంపకం ఇవన్నీ కూడా పశుపోషణ కిందకి వస్తాయి. కాబట్టి అది పంటల నుంచి వచ్చే ధాన్యమైనా, జంతువుల నుంచి వచ్చే ఆహారమైనా ప్రతి ముద్ద వెనుక ఎంతో శ్రమ దాగి ఉంటుంది. అందుకే మనం అన్నం తినేటప్పుడు రైతుల గురించి, వారు చేసే కష్టం గురించి మర్చిపోకూడదు. విత్తనం నుంచి మన పల్లెం దాకా ఈ ప్రయాణం ఎంతో అద్భుతమైనది.